బాబా ఏం ఉడికింది ముక్క. లెగ్ పీస్ అంటే ఇలా పట్టుకొని తీయగానే కండ ఊడి రావాలి ఇది. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు క్లైమేట్ అయితే చాలా బాగుంది. మొత్తం కూడా వర్షం పడతా గ్రీనరీ అయితే సూపర్గా ఉంది. అయితే ఈరోజు వానకి వేడివేడిగా బిర్యానీ, లెగ్ పీస్ బిర్యానీ అయితే తెచ్చుకున్నాము. వానకి వేడివేడిగా సరదాగా బయటకు వచ్చి తిందామని. సో మా ఊరు రెస్టారెంట్ ఇది వచ్చేసరికి ఎస్బీఆర్ రెస్టారెంట్ ఉంది కదా ఇది. సో బిర్యానీ అయితే సూపర్గా ఉంటుంది, మామూలుగా ఉంటుంది. మేము ఇప్పుడు కూడా ఫేవరెట్ బిర్యానీ ఇదే, లెగ్ పీస్ బిర్యానీ చాలా బాగుంటుంది. సరే చూద్దాం ఒకసారి ఏమేమి ఇచ్చాడు. ముందుగా మర్చిపోకుండా ప్లేట్స్ అయితే తీసుకుంటాం, ఒకటి ఎక్స్ట్రానే తీసుకున్నాము. ఇదిగోండి, అసలు ఎక్కడికి వెళ్ళినా మర్చిపోకుండా ముందు ఇస్త్రాకులు అయితే తీసుకుంటాం. చాలాసార్లు మర్చిపోయాం, అందుకని ఈసారి బాగా తీసుకుంటాం. ఇదిగోండి, ఇది వచ్చేసరికి కర్రీ. సో ఇలా మనకి డబ్బాల్లో ప్యాకింగ్ చేసేస్తే ఇస్తాడు కర్రీ వచ్చేసరికి. రైస్ చూసారా, బయటికి కనిపిస్తుంది, మంచిగా వేడివేడిగా కాలిపోతుంది. ఫ్రెష్ ఇప్పుడే కదా, మధ్యాహ్నమే కదా బిర్యానీ తయారు చేసేది. ఇంకా మనకి దీంట్లోకి కలియా, మంచి టేస్ట్ ఉంటుంది కలియా. బిర్యానీ ఎక్కువ చేయాలంటే కలియా, చివరిలో పెరుగు చట్నీ అలా టచ్ చేద్దాం. ఇక మనకి బిర్యానీలో ముఖ్యమైనది మనకి తెలుసు కదా, ఇవి ఉల్లిపాయలు, నిమ్మకాయలు. ఈ లేకపోతే బిర్యానీ ముద్ద కూడా తిన్నట్టే ఉండదు. గోంగూర అన్ని చోట్ల ఇస్తారు కానీ మన ఊర్లో ఎవరు గోంగూర ఎవరు, ఎందుకంటే గోంగూర కంటే కలియా ఇంకా టేస్ట్ ఉంటుంది బాగా. మొత్తం తినేసచ్చు బిర్యానీ. ఓకే, ఎవరు కొంచెం పక్కన పెడదాం. రైస్ బిర్యానీ అయితే ఓపెన్ చేస్తున్నా. వేడి బిర్యానీ, మొత్తం బాస్మతి రైసే. సో క్వాలిటీ అంటే నెంబర్ 1 క్వాలిటీ అని చెప్పుకోవాలి. కాలిపోతుంది. ఏదైనా వర్షం పడుతున్నప్పుడు ఇలాంటి బిర్యానీ అలా టేస్ట్ చేస్తుంటేనే మామూలుగా ఉండదు. ఇక్కడ మనకి హైలైట్ ఏంటంటే లెగ్ పీసు. వావ్, ఇది ఇంకా కాలిపోతుంది. లెగ్ పీస్ చూస్తారా ఎంత ఉంటుందో, పెద్దది లెగ్ పీసెస్ చూసారు కదా. నార్మల్ బిర్యానీ తీసుకుందాం అనుకుంటే 280 చెప్పాడు, లెగ్ పీస్ బిర్యానీ 380 చెప్పాడు. ఇంకా మనకి బిర్యానీ ఒకటే సేమ్, కానీ పీసెస్ ఎన్ని వస్తున్నాయి మనకి, 3 పీసెస్ వస్తున్నాయి. కాలిపోతుంది చూడండి, చూసారా. అబ్బో, చాలా వేడిగా ఉంది గాయ్స్. ఇప్పుడే బిర్యానీ రెడీ అయింది, ఇప్పుడు దాకా వెయిట్ చేసి మీకోసం అయితే తీసుకొని వచ్చాయి. చూసారు ఎట్లా ఉందో. సరే, ఇప్పుడు మనం దీన్ని ఇలాగే పెట్టేసి టేస్ట్ చేద్దాం. ముందు ఉల్లిపాయలు కంపల్సరీగా ఉండాలి. ఉల్లిపాయలు లేకపోతే అసలు మనకి ముద్ద దిగదు. ఇంకొన్ని తేవాల్సింది ఉల్లిపాయలు, మరి కొన్ని తెచ్చా కదా. ఇంకొన్ని అయితే బిర్యానీ మొత్తం సరిపోయాయి బాగా. నిమ్మకాయల రసం ఉందో లేదో, నిమ్మకాయలు తెచ్చుకున్న ప్రతిసారి ఇదే భయం. ముందు సరిపడా రసం ఉంటుందా లేదా, మంచి ఇచ్చడా లేదా నిమ్మకాయలు అనేది. వామ్ము, చాలా అంటే చాలా గట్టిగా ఉంది. పెద్దది ఇచ్చాడు, ముదిరిపోయింది అది. సరే గాయస్, కొంచెం కలుపుకొని చూద్దాం. నిమ్మకాయ దీని మీద కదా పిండింది. జీడిపప్పు వచ్చింది నాకు. మొత్తం రెడీ అయిపోయింది, ఇంకా ఒక పట్టు పడదాం. కొంచెం ఉల్లిపాయ కొలుద్దాం. బిర్యానీ ఉంది గ్యాస్, నిజంగా అనుకున్న దాని మీద సూపర్గా ఉంది. మంచి టేస్ట్, ఒక్క మెతుకు కూడా మిగిలించకూడదు, మొత్తం తినేద్దాం. మనకి ఇచ్చిన కూర మొత్తం సరిపోద్ది, ఇంకా మిగిలిద్ది కూడా. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వేసాడు కదా, అన్నం ఎక్కువలో కలిసిద్ది అనమాట. ఎల్లిపాయలు వేసాడు గ్యాస్, ఎల్లిపాయలు స్మెల్ మామూలుగా లేదు. బాబా ఏం ఉడికింది ముక్క. లెగ్ పీస్ అంటే ఇలా పట్టుకొని తీయగానే కండ ఊడి రావాలి ఇది. ఓకే ఓకే, ద బెస్ట్ ఇప్పుడు దాకా నేను తిన్న బిర్యానీలో. మంచి క్లైమేట్కి, వర్షం పడుతున్న టైంలో ఎంత టేస్ట్ ఉన్న బిర్యానీ ఇదే. ఇంకా ఫ్రెండ్స్, ఇంకా నేను కూడా తింటాను లేట్ చేయకుండా. లేట్ ఎందుకు, తినేసేదాబా. నాకైతే అసలు ఎప్పుడప్పుడు తినాలనిపిస్తుంది ఏంటంటే మొత్తం, ఎందుకంటే వేడిగా ఉంది. అట్లాగే వాతావరణం కూడా చల్లగా ఉంది కాబట్టి ఇప్పుడు వండిన ఫ్రెష్గా వండారు కాబట్టి మనకి ఇది తింటే చాలా టేస్ట్ అయితే ఉండిద్ది. అంతే,
ఇప్పుడు క్లైమేట్ బాగున్నప్పుడు వేడిగా ఉన్నప్పుడు తింటామే వెంటనే. రైస్ వేసుకుంటా ఫస్ట్ కొద్దిగా. ఫ్రెండ్స్ వేడి వేడి రైస్ చూడండి, అసలు కాలిపోతుంది లోపలైతే రైస్ అయితే, ఎందుకంటే ఇప్పుడే వండారు కాబట్టి. ఇది ఇట్లా ఉండాలి ఫ్రెండ్స్. చూస్తే ఇందులో కొంచెం నెయ్యి కూడా కలిపారు, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇందులో ఇప్పుడు మనం లేట్ కర్రీ అయితే వేసుకుందాం. కర్రీ వేసుకో, పీసులు కూడా చాలా ఇచ్చాడు, 3 పీసులు తెచ్చాం కదా. 3 పీసులు ఇచ్చారు కాబట్టి ఒక పీస్ వేసుకుంటున్నాను. కర్రీ కూడా కొద్దిగా వేసుకో. గ్రేవీ ఇది కాలిపోతుంది మొత్తం. కాలిది మామూలుగా ఇదిగో ఉల్లిపాయ తీసుకో, ఉల్లిపాయ నంచుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా కావాలా? నిమ్మకాయలు తక్కువ ఇచ్చారు, నిమ్మకాయ ఒకటే ఇచ్చాడు. ఇదిగో నిమ్మకాయ కొద్దిగా పిండి చాలా బాగుంది, టేస్ట్ అయితే మనకు బాగుంది. నిమ్మకాయ పిండుకుంటే చాలు, ఈ మాత్రం ఉంటే చాలు. ఎక్కువ పిండా కానీ మళ్ళీ పులిపోయింది, ఇంకా మనకి ఘాటు తగలదు, స్పైసీ పోయింది. నిమ్మకాయ పిండాము. వర్షం పడుతుంది, ఇంకా వర్షం ఆగట్లా, పడుతూనే ఉంది. టేస్ట్ చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే స్పైసీ ఉంది. ఒకసారి మనం లెగ్ పీస్ కూడా టేస్ట్ చేద్దాం. అబ్బా బాగా ఉడికింది లెగ్ పీస్ కూడా, కాలిపోదలా. లెగ్ పీస్ అయితే బాగా ఉడికింది, బాగా మెత్తగా ఉంది. ఇదిగోండి లెగ్ పీస్ బాగా మెత్తగా ఉంది. ఈ విధంగా అయితే ఉడికితే మనకి తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనం పర్ఫెక్ట్గా ఉప్పు కారం మొత్తం కూడా సరిపోయింది. ఇందులో మనం మొత్తం బాగా సరిపోయింది. ఇలాంటి నేచర్లో లెగ్ పీస్ బిర్యానీ చేసుకొచ్చి కొంచెం తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనకి మీరు కూడా రెస్టారెంట్ లెగ్ పీస్ బిర్యానీ అనేది ఖచ్చితంగా ట్రై చేయండి. గాయస్ లెగ్ పీసులు కర్రీ మొత్తం అవగొట్టాము. ఇంకా చివరి ఫినిషింగ్ టచ్ కలియాతో అయితే ఒక ముద్ద తిందాం. ఓకే, ఓకే. స్టడీ కలియాలాగా లేదు ఇది, మొత్తం సాంబారు అన్ని కూరగాయలు వేసేసాడు. ఎప్పుడు రాలేదు కానీ పర్లేదు, ఇంతకుముందు తిన్న కళ్యాణే బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం లాస్ట్కి వచ్చాం కాబట్టి పెరుగు చట్నీ వేసుకున్నాం, ఒకసారి టేస్ట్ అయితే చేద్దాము. లాస్ట్లో ఖచ్చితంగా పెరుగు అయితే తినాలి ఫ్రెండ్స్. ఇంకా కర్రీస్ కూడా లేవు, నువ్వు తిందామని అన్నీ అయిపోయినాయి కదా. బాగుంది, చికెన్ మొత్తం బాగుంది కాబట్టి అయిపోయింది, తినేసాం మొత్తం తినేసాం. పెరుగు చట్నీ కూడా చిక్కగిచ్చాడు ఈసారి, బాగుంది కదా. ఎప్పుడు నీళ్ళగా ఉండేది కూడా చెక్కకు వచ్చింది. టేస్ట్ చేద్దాం ఎట్లా ఉంది ఒకసారి. ఇందులో పుదీనా ఆకు అయితే ఎక్కువ వేసారు, ఇదిగోండి పుదీనా ఆకు. చాలా బాగుంది, పుదీనా ఆకు టేస్ట్ వస్తుంది మొత్తం కూడా. పెరుగు చట్నీ ఎత్తుకొని తాగబుద్ది, అంత బాగుంటాయి పెరుగు చట్నీలు ఎప్పుడైనా. సూపర్ గాయస్, సరదాగా నేచర్కి బయటకు వచ్చి వర్షంలో వేడివేడి బిర్యానీ
ట్రై చేయండి కుదిరితే. చాలా అంటే చాలా బాగుంది ఫీలింగ్ అయితే. ఇంకా మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ ఏమున్నాయో అన్నీ కూడా టేస్ట్ చేద్దాం. ఓకే, ఎవరికన్నా మన ఛానల్ వీడియోస్ బాగా నచ్చితే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. ఓకే.